సో మనకు ఉదయం ఫోన్లు వచ్చినాయి మనకి తొండల నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎవరైతే జ్యోతి నరసింహ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీద ఉన్నటువంటి కట్టడాలని కూల్చేస్తారని చెప్పేసి ఫోన్లు వచ్చినాయి. మరి అక్రమంగా కూల్చేస్తున్నారా, గ్రామస్తులు అందరూ కలిసి ఒప్పందం ప్రకారం కూల్చేస్తూ అడిగి తెలుసుకుందాం మనం. ఏం పేరు పేరు? నా పేరు శంకర్. ఏం పని చేస్తారు ఇక్కడ మీరు? నేను గ్రానైట్ వేస్తాను. గ్రాండ్ వేస్తారా మీరు? మేస్త్రియా? ఇల్లు ఎవరిది మీద వెళ్ళేది? ఎందుకు కూల్చేస్తారు? ఊరు డెవలప్మెంట్ కోసం మేము కూలగొట్టుకుంటున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము కూలగొట్టుకుంటాం. ఇల్లు మీద నాదే ఇల్లు. కన్సల్ట్ అయ్యారు? కన్సల్ట్ అయ్యారు. ఎవరైనా కన్సల్ట్? సర్పంచ్ సాబ్ వచ్చి కలిసి రోడ్ రవాణా మనకు ఇబ్బంది అవుతుంది, దానివల్ల మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఇద్దరు ముగ్గురు మహిళలకు ఇబ్బంది అయింది. ఆపరేషన్ టైంలలో అంబులెన్స్ రానికి ఇబ్బందులు అవుతుందని 25 ఫీట్ల రోడ్ మేము అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో చేపించుకుంటున్నాం. నా ఇష్టపూర్వకంగానే మా ఇష్టపూర్వకంగానే మేము చేపించుకుంటున్నాం. కేవలం రోడ్డు వెడల్పు కోసమేనా లేకుంటే ఇంకేమన్నా? ఊరు గ్రామం డెవలప్మెంట్ కోసం కొరకే మా అభివృద్ధి మాకు కావాలి. అట్లానే సిటీ బస్సు రావాలి, అన్ని రావాలి మాకు. ఇక్కడ ఏమైనా ఇల్లు కూల్చిరా? ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఇల్లు ఏం లేదు, అన్ని రోడ్ మీద ఉన్నది కూలగొట్టుకుంటూ పోతున్నాం. ఇల్లు కూల్చిరా? ఇల్లు ఏం లేదు, ఇల్లు ఏం బార్డర్ లో ఉన్నటువంటి బార్డర్ లో ఉన్న మా గోడలకే కూలగొట్టుకొని వెళ్తున్నాం. సో ఇది మొత్తం అంటే గ్రామస్తుల సమక్షంలో జరుగుతుంది? గ్రామస్తుల సమక్షంలోనే జరుగుతుంది. గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకురా? అట్లా అందరూ గ్రామ సభలోనే చెప్పినాం అందరికి. 2-3 సార్లు ఇంటిమేషన్ ఇచ్చినాం. అన్ని నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేసినాం.